హైదరాబాద్కు రాగానే వేణు వచ్చి పికప్ చేసుకున్నాడు. ఇంకా స్ట్రైట్గా వేణు ఉన్న పీజీకి వెళ్ళిపోయినాము. ఇంకా అక్కడి నుంచి కొత్త రూమ్ మారుతున్నామని లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇప్పుడే కొత్త రూమ్కి వచ్చామండి. ఇదే అండి ఒక హాలు, డబల్ బెడ్రూమ్, రూము. ఇది పెద్ద బెడ్రూమ్ అండి. దీనికి కబోర్డ్స్, ర్యాక్స్ కూడా ఇచ్చారు. ఈ బెడ్రూమ్లో వాళ్ళే ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇంకొక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ బాత్రూమ్ చిన్నది కాబట్టి. ఈ ఇప్పుడున్న బాత్రూమ్కే కొంచెం పక్కనే ఇంకో బాత్రూమ్ ఇచ్చేసాడు, పక్కనే ఉంటుంది. ఇది చిన్న బెడ్రూమ్ ఫ్రెండ్స్. ముందున్న వాళ్ళు గోడలకి, కబోర్డ్స్ అన్నిటికీ స్టిక్కర్లు బాగా అంటించినట్టు. ఇప్పుడు మీకు ఇంకొక బాత్రూమ్ చూపిస్తాను చూడండి. మా ఫ్రెండ్స్ అందరూ బయట వెయిట్ చేస్తున్నారు, నేను వీడియో తీసుకుంటున్నాను. ఇదే ఇంకొక వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇంక ఇదేమో కిచెన్కి పక్కన ఇంకొక డోర్ ఇచ్చాడు, బయట వాషింగ్ మిషన్ పెట్టుకోనికి, బట్టలు ఆరేసుకొని కూడా గ్రిల్స్ ఇచ్చారు. మాదాపూర్లో 33,000కి ఇంత మంచి రూమ్ దొరికింది ఫ్రెండ్స్ మాకు. ఈ రూమ్ కోసం సందు తిరిగింది మా దీపక్కే. ఈ రోజే కదా రూమ్ లోకి వచ్చిందని మా దీపక్ అయితే పాలు పొంగించాలని పట్టుపట్టాడు. మా దీపక్ అయితే ఫ్లైట్ ఆపరేట్ చేసినట్టు చేస్తున్నాడు దాన్ని. రూపాయి యాక్షన్ చేయరా అంటే రూపాయి యాక్షన్ చేస్తాడు మా దీపక్. సక్సెస్ఫుల్గా అయితే పాలు పొంగించామండి. మా దీపక్, మా నాని, మా విజయపురం అయితే ఈరోజే ఇంటికి జాయిన్ అయినాము, గృహప్రవేశం కూడా చేసాము. చూడండి, ఇది మా రూమ్ అండి. అన్ని ఎవరు ర్యాక్లలో వాళ్ళు సర్దేసుకొని పడకలు కూడా వేసేసాము. ఇక్కడ ఇంకొక రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది నా ర్యాక్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.